అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ కింగ్ నాగార్జున బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న ధురంధర్ ది రివెంజ్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదొక స్ఫూర్తిదాయక చిత్రమని, భారత సినీ పరిశ్రమలో సరికొత్త మార్పునకు నాంది పలుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ధురంధర్ ది రివెంజ్ అనే ఒక అద్భుతమైన సినిమా చూశాను. వాట్ ఏ రైడ్. ఈ సినిమా నా మతి పోగొట్టింది. చూసినప్పటి నుంచి ఇప్పటికీ దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆ ప్రభావం నుంచి బయటకు రాలేకపోతున్నాను. సినిమా నిర్మాణ శైలిని మార్చేసే, ఎంతో స్ఫూర్తినిచ్చే అరుదైన చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇంత స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు ఆదిత్య ధర్కు నా హృదయపూర్వక అభినందనలు. ఆయనతో పాటు కెమెరా, సంగీతం, సౌండ్ డిజైన్, యాక్షన్, ఆర్ట్ విభాగాలతో సహా పనిచేసిన మొత్తం టెక్నికల్ టీంకు కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నటీనటుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా నటించారు. మీరందరూ అదరగొట్టారు. ఈ గొప్ప చిత్రానికి మా అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్ డాల్బీ సినిమా ప్రాసెసింగ్తో పాటు సౌత్ ఇండియన్ భాషల లోకలైజేషన్ సేవలను అందించిందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ నాగార్జున తన ట్వీట్లో పేర్కొన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో మేకా శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సంబరాల ఏటిగట్టు నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో శ్రీకాంత్ బ్రిటిష్ అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఒంటిపై ఉన్న ప్రతి గాయాన్ని ఒక మెడల్లా భావించే మొండి పట్టుదల గల సైనికుడిగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉండబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ పాత్రకు బ్రిటిష్ అనే పేరు ఎందుకు వచ్చిందనే ఆసక్తికరమైన నిజాన్ని థియేటర్లలోనే చూడాలని మేకర్స్ హింట్ ఇవ్వడం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తుంది. దర్శకుడు రోహిత్ కేపీ ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తీర్చిదిద్దుతూ ఉండగా, శ్రీకాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్లో మరో విలక్షణమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. హనుమాన్ వంటి గ్లోబల్ హిట్ అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి అందిస్తున్న మ్యూజిక్ హైలైట్ కానుంది. సాయి ధరమ్ తేజ్, శ్రీకాంత్ వంటి టాలెంటెడ్ నటులు స్క్రీన్ షేర్ చేసుకోవడం మెగా అభిమానులకు అసలైన కన్నుల పండుగలా ఉండబోతుంది. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలో థియేటర్లలో విడుదల కాబోతుంది. శ్రీకాంత్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. విభిన్నమైన టైటిల్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పేర్లతో వస్తున్న ఈ సంబరాల ఏటిగట్టు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. శ్రీకాంత్ తన అద్భుతమైన నటనతో ఈ బ్రిటిష్ పాత్రకు నిండుతనం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రముఖ గాయని మంగ్లీ పేరు చెప్పి కొందరు వ్యక్తులు మైక్రో ఫైనాన్స్ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై మంగ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక సుదీర్ఘ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తన ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా తనకు ఎలాంటి ఇతర వ్యాపారాలు లేవని, ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ రంగంతో తనకు కానీ తన కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ కట్టలకు సంబంధించిన వీడియోలకు తన ఇంటికి ఎటువంటి సంబంధం లేదని మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ శాఖను ఆమె కోరారు. తన పేరు వాడుకుంటే ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మవద్దని మంగ్లీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన 40వ పుట్టినరోజును అత్యంత ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. కంగనా కుటుంబంతో ప్రధాని సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా ప్రధానిని కలిసిన కంగనా ఆయనకు హిమాచల్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక అందమైన శాలువాని కప్పారు. ఆమె సోదరుడు అక్షత రనౌత్ దశావతారాన్ని అద్భుతంగా చిత్రీకరించిన ఇత్తడి వాల్ ఫ్రేమ్ను ప్రధానికి బహుమతిగా అందజేశారు. ముఖ్యంగా కంగనా మేనల్లుడితో ప్రధాని ఆడుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గౌరవనీయ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకడం, ఆయన మార్గదర్శకత్వం లభించడం నా అదృష్టం. ఇది నా జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు అంటూ కంగనా తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కంగనా మళ్ళీ వెండితెరపై తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మనోజ్ తాపారియా దర్శకత్వంలో రాబోతున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్లో కంగనా ఒక పవర్ఫుల్ నర్స్ పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు సీనియర్ నటి భానుప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి ఎం లక్ష్మి కన్నుమూశారు.
భానుప్రియ వ్యక్తిగత జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న లక్ష్మి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. సోమవారం ఆమె తుది శ్వాస విడవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం ఒక తల్లిగానే కాకుండా తన కూతుర్ల కెరీర్ ఎదుగుదలలో ఆమె పోషించిన పాత్ర వెలకట్టలేనిది. సినీ రంగంలో భానుప్రియ ఒక వెలుగు వెలగడానికి లక్ష్మి గారి ప్రోత్సాహమే అసలైన కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతూ ఉంటాయి. భానుప్రియ సోదరి శాంతిప్రియ సైతం సినీ రంగంలోనే తనదైన ముద్ర వేశారు. ఈ ఇద్దరు సోదరిమణులు చిత్ర పరిశ్రమలో అగ్రతారాలుగా ఎదగడానికి లక్ష్మి ఒక వెన్నుముకలా నిలిచారు. షూటింగ్ స్పాట్లలో కూడా తమ వెంటే ఉంటూ వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ ఒక పక్క గైడ్ల బాధ్యతలు నెరవేర్చారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆమె పడిన శ్రమ అద్భుతమని సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ స్పందించారు. లక్ష్మి మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో భానుప్రియ కుటుంబ సభ్యులకు ఆ దేవుడే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు. ఆమె లేని లోటు ఆ కుటుంబానికి ఎవరూ తీర్చలేనిదని ఆయన ఎమోషనల్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఒక నటి సక్సెస్ వెనుక ఆమె తల్లి సపోర్ట్ ఎంతో ఉంటుంది. భానుప్రియ తన అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మెప్పించడంలో లక్ష్మి గారి శిక్షణ ప్రాముఖ్యత కూడా ఉందని సన్నిహితులు చెబుతూ ఉంటారు. చెన్నైలోని వారి నివాసంలో ప్రస్తుతం విషాద వాతావరణం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు సద్గతులు కలగాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాలపై వస్తున్న రకరకాల వార్తలకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా చెక్ పెట్టింది. ప్రస్తుతం ఆయన ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి కొత్త సినిమాల షూటింగ్స్ ప్రారంభించే ఆలోచనలు లేరని ఈ ప్రకటన ద్వారా అర్థమవుతుంది. ఏదైనా కొత్త అప్డేట్ ఉంటే కేవలం అధికారిక ఛానల్స్ ద్వారా మాత్రమే తెలియజేస్తామని టీం క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న OG2 గురించి వస్తున్న రూమర్స్పై కూడా టీం స్పందించింది. దీనికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా స్వయంగా పవన్ కళ్యాణ్ సరైన సమయంలో వెల్లడిస్తారని పేర్కొన్నారు. అప్పటి వరకు ఊహాగానాలను నమ్మవద్దని, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఉండే క్రేజ్ దృష్ట్యా ఈ క్లారిటీ రావడం మెగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పూర్తి సమయాన్ని ప్రజాసేవకే కేటాయిస్తూ ఉండటంతో సినిమాల విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం కొత్త సినిమాల ముచ్చట లేదని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ స్పష్టంగా చెప్పేస్తుంది. పవన్ కళ్యాణ్ పర్సనల్గా ఇచ్చే అప్డేట్ కోసమే ఇప్పుడు అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. డోంట్ లాఫ్, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్ అంటూ సందడి చేస్తుంది గాయపడ్డ సింహం టీం. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో గాయపడ్డ సింహం తెరకెక్కుతుంది. ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్కు నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది, అందుకే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఇందులో భాగమయ్యా. మే 1న ఈ సినిమా విడుదల చేయాలని నిర్ణయించాం. కాకపోతే కండిషన్స్ అప్లై, ఎందుకంటే ఏప్రిల్ 30న పెద్ది గ్రాండ్ రిలీజ్ ఉంది. అది రిలీజ్ అయితే ఈ సినిమా విడుదల తేదీ మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అప్పుడు ఒక వారం వాయిదా వేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని దిల్ రాజు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయం వల్ల ఓ యువకుడి జీవితం ఎలా మారింది, ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది అన్న కథాంశంతో సాఫ్ట్వేర్ ఉద్యోగ జీవితాలను ప్రతిబింబించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తరుణ్ భాస్కర్కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటించారు. నారీ నారీ నడుమ మురారి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన శర్వానంద్ ఇప్పుడు బైకర్ అనే స్పోర్ట్స్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే 15 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ ట్రైలర్పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. తన ఇన్స్టాలో ట్రైలర్ను షేర్ చేసిన ఆయన చాలా ఎంగేజింగ్గా ఉందని, సినిమా వైబ్ బాగుందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని టీంకు శుభాకాంక్షలు తెలిపారు. రాజశేఖర్, మాలవికా నాయర్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీనియర్ నటీమణుల రీఎంట్రీ ట్రెండ్ నడుస్తుంది. శోభన వంటి నటీమణుల బాటలోనే ఇప్పుడు మాజీ మంత్రి రోజా కూడా మళ్ళీ మేకప్ వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ తమిళ సినిమాలకు దూరమైన రోజా చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కోలీవుడ్లో చర్చనీయాంశమైన చిత్రం అన్బే డయానా పారి ఎలవలగన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రోజా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఆమె హీరో తల్లిగా నటిస్తున్నారు. పెరంబూరు బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథలో రోజా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. ఇటీవల విడుదలైన పెరంబూరు గానా సాంగ్లో రోజా తన పాత రోజులను గుర్తు చేస్తూ వేసిన మాస్ స్టెప్పులు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్లో తన ఎనర్జీని చూపిస్తూ ఫ్యాన్స్ను ఖుషి చేశారు. కేవలం అన్బేడయాన మాత్రమే కాకుండా రోజా నటించిన లెనిన్ పాండియన్ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు దాకా లైఫ్లో చాలామంది వాళ్ళు ఎంత సంపాదించారు ఏంటి ఎవ్రీ ఇయర్ వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలి. నేను రిటర్న్స్ ఫైల్ చేయకుండా దాచుకున్న కొన్ని ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ ఇవాళ మీ ముందుకు వచ్చారు. నెంబర్ 1 వివి వినాయక్, అతను నేను సంపాదించుకున్న ప్రాపర్టీ. అంటే నా కోసం వచ్చిన ప్రతి వాళ్ళు, బాబీ, అలాగే నేను పరిచయం చేసిన శివ నిర్వాణ నా కోసం టీజర్ ఈవెంట్ అప్పుడు వచ్చాడు. చాలామంది ఇలాగా ఈరోజు ఇంకొక కొత్త ప్రాపర్టీని సంపాదించుకున్న ఆ ప్రాపర్టీ సతీష్ జవ్వాజీ. సో వీళ్ళందరూ వీళ్ళ ప్రాపర్టీస్ అంటే వీళ్ళ నా ఆస్తులు. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున నేనున్నా లేకపోయినా సినిమా అన్నది ఉంటుంది. సినిమా ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు. సో మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ప్రాపర్టీస్కి వారసులకు వెళ్ళిపోతుంటుంది. అలాగే సినిమా అన్నది వారసత్వంగా తీసుకొని వీళ్ళు దానిని టేక్ కేర్ చేయాలి వీళ్ళు అనే ఉద్దేశంతో నేను ఒక మంచి టాలెంట్ దొరికితే, నాకు బాగా గుర్తు శివ నిర్మాణం నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, ఫస్ట్ సినిమా చేద్దామని బాబీ చెప్పినప్పుడు కానీ, హరీష్ శంకర్ చెప్పినప్పుడు కానీ, వాళ్ళు చెప్పిన కథ వాళ్ళ ప్యాషన్ చూసి ఈ ప్యాషన్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలి. మేబీ అందుకే నన్ను ఆ దేవుడు ఇక్కడ పంపించాడు అనుకున్నా. అలాగే ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, గోపిచంద్ మల్నేని అవ్వచ్చు, వీళ్ళందరూ, ఓ శివ నిర్మాణ, ఇప్పుడు సతీష్ జవ్వాజీ, వీళ్ళందరూ నా ఆస్తుల కింద ఫీల్ అవుతారు. సో ఈ ప్రాపర్టీ వాల్యూ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఇది తగ్గే ప్రాపర్టీస్ కాదు ఇవి. సో ఐఎమ్ సో ప్రౌడ్. నా కమింగ్ టు బ్యాండ్ మేళం, రోషన్ అండ్ శ్రీదేవి వీళ్ళిద్దరు లేకపోతే సినిమా లేదు. నేను ఫస్ట్ కథ వినంగానే సతీష్ చెప్పింది అదే, సతీష్ నేను సినిమా చేస్తా. సతీష్ వేణు బెక్కం ఇద్దరు వచ్చారు. సో మన కథ చేద్దాం, నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది, కానీ కథని 10 మంది చూడాలి. మారుమూల ఇవాళ మీరు చూస్తే నేను ఇప్పుడు సాయంత్రం చూస్తున్నాను, ఎక్కడ లండన్, ఎక్కడ స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడికో అవుతుంది. ఏంటి సినిమా వీళ్ళు రిలీజ్ అవుతుంది రేపు 26th నాడు. మారుమూల ఈవెన్ స్కాండినేవియన్ కంట్రీస్లో, ఎంటైర్ యూఎస్లో నాకు తెలిసి 300 స్క్రీన్ 350 స్క్రీన్స్ వరకు రేపొద్దున 26th రిలీజ్ అవబోతుంది. దానికి కారణం కోన వెంకట్ కాదు, దానికి కారణం రోషన్ అండ్ శ్రీదేవి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు కోర్ట్ అన్న మూవీతోటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి, నాని అన్నవాడు తను చెప్పిన ఒక గొప్ప మాట, మీరు ఈ సినిమా నా కోసం చూడండి, సినిమా నచ్చకపోతే మీరు ఎప్పుడు మళ్ళీ నా సినిమా చూడొద్దు అని చెప్పాడు. చాలా ధైర్యంగా చెప్పాడు. సో దానికి చాలా గట్స్ కావాలి, కన్విక్షన్ కావాలి. అంటే ఆ కథ, ఆ సినిమా, వీళ్ళిద్దరూ, అలాగే మన రామ్ జగదీష్ ఇచ్చిన ఆ కథ, అతను తీసిన విధానం, ఇదే సేమ్ కాన్ఫిడెన్స్ నాకు సతీష్ వీళ్ళందరూ ఇచ్చారు. నేను ఈ కథ విన్నప్పుడు నేను కూడా చెప్తున్నా, ఈ సినిమాని తప్పక చూడండి. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసిన సినిమా మళ్ళీ మీరు చూడొద్దు. అలా అని రాయడం మానేను. మీకు నచ్చేంత వరకు రాస్తూనే ఉంటా, కానీ నచ్చకపోతే నేను రాసింది మళ్ళీ చూడదు మీరు. సో అంటే ఇక్కడ బాబీలుడే కదా, ఇప్పుడు నువ్వు చూశారంటే చిరంజీవి గారు కోపడతారు, పొద్దున్న ఫోన్ చేసి, ఏవయ్యా నువ్వు నెక్స్ట్ రాస్తున్న సినిమా నాదే కదా అని. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అన్నయ్య.
నేను సంపాదించుకున్న ఆస్తుల్లో మెగా ఆస్తి ఈజ్ చిరంజీవి గారు నెంబర్ 1. ఎంతోమందిని సంపాదించుకున్నాను, కానీ అంటే మనం ప్రతి ఫిలిం తోటి మనం ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ ఎంతోమందిని, మన కుటుంబం అది పెద్దగా అవుతూ ఉంటుంది, మన ఫ్యామిలీ, వీళ్ళందరూ మన ప్రాపర్టీస్. సో ఐఎమ్ సో ప్రౌడ్. రోషన్ అండ్ శ్రీదేవి రండి, మీ ఇద్దరికి నేను మళ్ళీ చెప్తున్నాను, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కథలు, మిమ్మల్ని వెతుక్కుంటూ మెట్పల్లి నుంచి ఒక మన సతీష్ ఎలా వచ్చాడో అలాగా ఏ శ్రీకాకుళం నుంచో ఏ ఆదిలాబాద్ నుంచో మిమ్మల్ని వెతుక్కుంటూ స్టోరీలు మీ ఇంటికి వస్తుంటాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ 100% నేను అదే నమ్మాను. నేను ఈ కథ విన్నప్పుడు నాకు వీళ్ళిద్దరే కనపడ్డారు. ఆ సినిమాలో వీళ్ళు ఆ క్లాస్ డిఫరెన్స్ మీద ఆ కాన్ఫ్లిక్ట్తో వీళ్ళ స్టోరీ చేశారు కోర్టు. ఇందులో వీళ్ళిద్దరిని ఒకే ఫ్యామిలీలో చూస్తే ఎలా ఉంటుంది, ఒకే ఫ్యామిలీలో ఉండి విత్ ఇన్ ద ఫ్యామిలీలో డిఫరెన్సెస్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది మీకు కొత్తగా ఉంటుంది. అందుకే అందరూ లాస్ట్ 20 minutes 30 minutes క్లైమాక్స్ తను చెప్పడం కారణం ఏంటంటే, కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలో ది ఎండ్ కార్డు పడంగానే కుర్చీలోంచి లేవగానే ఆ క్షణం మన సినిమాని అక్కడ మనము వదిలేసి పార్కింగ్కి వెళ్ళిపోతాం, మన కారు దగ్గరకో బైక్ దగ్గరకో. కొన్ని సినిమాలు ఉంటాయి మనతో పాటు బైక్ దాకా కారు దాకా వస్తాయి, కొన్ని సినిమాలు ఇంటి దాకా వస్తాయి, కొన్ని సినిమాలు జీవితాంతం మీ వెంటే ఉంటాయి. ఆ సినిమాయే బ్యాండ్ మేళం. సెలెక్ట్ అవుతానా లేదా అని అసలు హోపే ఉండేది కాదు. సో అలాంటప్పుడు జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను ఆడిషన్ కోర్టుకి ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా అసలు నేను సెలెక్ట్ అవుతానని కూడా నాకు తెలీదు. బట్ అయ్యాను. చిన్న లక్ యాడ్ అయింది దానికి, నా స్ట్రగుల్లో లక్ యాడ్ అయింది. అండ్ దానికి ఖచ్చితంగా మేము నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎందుకంటే అసలు ఫస్ట్ ఇది నెక్స్ట్ ఏం సైన్ చేస్తున్నాం అనే ముందు ఒక సినిమా అనేది బయటికి రావాలి, అసలు మనం ఏంటనేది తెలియాలంటే ఖచ్చితంగా మనల్ని నమ్మి తీసుకున్నందుకు ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ నాన్నగారికి. అండ్ దీప్తి అక్క థ్యాంక్ యూ సో మచ్, అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోర్ట్ అనేది చాలా 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 పెద్ద బ్లెస్సింగ్ నాకు. ఎందుకంటే దానికంటే ముందు అసలు నేను ఇన్స్టాగ్రామ్లో తెలుసు, బట్ కోర్ట్ తర్వాత అందరి ఇంట్లో జాబిలి చందు జాబిలి అనుకుంటా అందరూ ఓన్ చేసుకున్నారు. ఎటెళ్ళినా చందు జాబిలి. అండ్ ఇప్పటికీ అదే క్యారీ ఫార్వర్డ్ అయింది. మా ఇద్దరిని చాలా ఓన్ చేసుకున్నారు. ఎటెళ్ళినా మీరు కోర్టులో చాలా బాగా చేశారు అనుకుంటా. అండ్ అవన్నీ చాలా నాకు కొత్తగా ఉండేవి, బట్ ఇప్పుడు చాలా 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 హ్యాపీగా ఉంది. అలాంటి ఒక ఫిలిం మేము చేసాం అని చెప్పుకోవడానికి చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ ఆఫ్టర్ కోర్ట్ అసలు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు బెక్కం గారు నాకు కాల్ చేసేది ఒక కథ ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది కోన వెంకట్ గారు చెప్పారు దట్ ఒకసారి విను కథ చాలా బాగుంటుందని. విన్నాను. అసలు చాలా చాలా బాగా అనిపించింది. 2.5 hours మా సతీష్ గారు నుంచోనే ఆ కథ చెప్పారు. అండ్ ఆయన ఎంత డెడికేటెడ్గా చెప్పారంటే అంత బాగా చెప్పారు. అండ్ నాకు చాలా చాలా నచ్చిన పార్ట్ ఏంటంటే క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్ అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అలా ఉండడం. అండ్ అయ్యో అండ్ ఇంకేమన్నా చెప్పడానికి, అయ్యో దేవుడా, ఇందాక చెప్పిన డైలాగులు ఏమైనా చెప్పి. ఫస్ట్ ప్రేమలో ఎంత హిట్ అయిందో ఆ తర్వాత మళ్ళీ అదే తిప్పుకుంటున్నాం అని ఈ బ్యాండ్ మేళం సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయామంటే సేమ్ మేము ప్రేమలోకి 1 million 2 million అని రోజు మెసేజ్లు చేసుకునే వాళ్ళం నేను రోషన్. అరే 2 million హిట్ అయిందిరా అలా. సో ఈ సేమ్ తిప్పుకుంటున్నాం అదే ఎక్సైట్మెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అంత మంచి అంటే ఈ సినిమాలో వచ్చిన పాటలు అన్నీ
మీరు పెద్ద హిట్ చేశారు. అండ్ ఖచ్చితంగా బ్యాండ్ మేళం అనే సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చందు జాబ్లీ నుంచి యాదగిరి రాజమ్మని ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. సో అందరూ తప్పకుండా 26న మా సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దాచారు. ఏం చెప్దాం అనుకుంటున్నావు వీటన్నిటి గురించి? అవి అసలు ఫస్ట్ ఆ వీడియోలు ఎవరు తీశారు? ఫస్ట్ ఆ వీడియోలు ఎవరో తీసినవి కావురా, నువ్వే తీసినవి. ఈరోజు తీసుకొని వచ్చారు ఇక్కడికి, అంతే. సో అప్పటి నుంచే యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ అ స్టార్. సో కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, ప్లీజ్ గో అహెడ్. నువ్వు వెయిట్ చేయి, నీవు ఉన్నాయి వీడియోలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, రెస్పెక్టెడ్ గెస్ట్స్ అందరికీ నమస్కారం అండి. సో ముందుగా కోన వెంకట్ సార్తో మొదలు పెడతాను. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనేది చాలా చాలా చిన్న మాట. అంటే కోడ్ తర్వాత కోడ్ చేసేటప్పుడు నాని అన్న ఉన్నారన్న చాలా ధైర్యం ఉండేది సార్. హ్యాపీగా పడుకునే వాళ్ళం సార్. ఆ ప్రమోషన్ టైమ్స్లో ఏది చేసిన కోడ్ అంత రీచ్ అయిన తర్వాత, ఆడియన్స్లోకి అంత రీచ్ అయ్యి, అంటే చందుని జాబ్లీని అంత దగ్గర చేసుకున్న తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేయాలని చాలా కంగారు పడుతున్న టైంలో సార్ మీరు ఈ కథను తీసుకురావడం, ఎప్పుడైతే మీరు ఈ సినిమాని తీసుకొని మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు, మీరు ఈ క్రియేషన్స్లో ఉన్నారని తెలిసిన తర్వాత హ్యాపీగా దుప్పటేసుకొని పడుకున్నాను సార్. సార్, మీరు ఈ కథలో ఉన్నారని తెలియగానే ఫస్ట్ ఆ వెంకీ, అదుర్స్ అవన్నీ గుర్తొచ్చాయి సార్. ఆ ధైర్యం వచ్చింది సార్, మీరున్నారని ఆ నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక నాన్నలా చూసుకున్నందుకు ఐ లవ్ యూ సో మచ్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. అండ్ ఏదో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ వస్తేనో, లేకపోతే ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక క్యారెక్టర్ వస్తే చాలా బాగుంటుందని ఫీల్ అయ్యారు. నా కోసం ఎంతమంది ఇక్కడ కూర్చున్నారంటే అమ్మో నా వల్ల కావట్లేదు సార్. సార్ విజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. జగదీష్ అన్న, థ్యాంక్ యూ. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అన్య, శ్రీ విష్ణు అన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సార్ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో సార్. అండ్ వచ్చిన వివి వినాయక్ గారికి, బండ్ల గణేష్ గారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ బాబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బాబీ అన్న. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనేది చాలా చీప్గా అనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఈ సినిమా అనే పిచ్చి నన్ను ఎంతవరకు తీసుకెళ్తుందో అప్పటి వరకు మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు బ్యాండ్ మేళం, ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిలిం అండి, ఇట్స్ ఎ డ్రీమ్, ఇట్స్ అన్ ఎమోషన్. మార్చ్ 26వ తారీఖున మీ అందరి ముందుకు రాబోతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మా అమ్మ నాన్నకి, అండ్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్కి, అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ, కొరియోగ్రాఫర్స్కి, పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్స్. టైం అయిపోతుంది కాబట్టి అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. బట్ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. మార్చ్ 26న బ్యాండ్ మేళం అనే సినిమా రాబోతుంది. ఈ యాదగిరి మిమ్మల్ని ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, బాధపడిపిస్తాడు. అన్ని ఫీలింగ్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. బ్యాండ్ మేళం అనే సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచెస్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఐ థింక్ ఎవ్రీవన్ స్పోకెన్ ఇనఫ్. కోన, విష్ యూ ఆల్ ది బెస్ట్. దిస్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫర్ యూ. నాకు కోన సినిమా చూపెట్టారు. ఆన్ దట్ డే దట్ శివ, he was the editor and the screenplay. No, Shiva came. First Shiva came and he showed me. Tarvat Satish vacharu. Cinema chusin ventane I was very impressed the way they put this film together. And special impression on Roshan. He really held a lot of scenes very, very well. Congratulations. And even the girl, both of them did extremely well. So I wish them all the best. Vijay, really good music. Satish, very, very well done. Wish you all the best. The entire team, a bunch of friends unnaru. All of them did very well. The parents did very well. There are ఏంటే మీరు పైకి రావచ్చు కదా, మీరు అందరు బాగా నవ్విచ్చారు, రావచ్చు.
So they were all very good in this film, and I wish this film does very well. Thank you. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.